సో దిస్ ఇస్ ఇట్ 103 మ్యాచెస్ తర్వాత వీఆర్ డౌన్ టు ద ఫైనల్ షోపీస్ స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా. వీళ్ళిద్దరు జర్నీస్ ఫైనల్కి కొంచెం డిఫరెంట్. స్పెయిన్తో స్టార్ట్ చేస్తే టోర్నమెంట్ స్టార్టింగ్ అంత బాగా చేయలేదు, బట్ ప్రతి మ్యాచ్ అయ్యే కొద్దీ దే హ్యావ్ బీన్ ఇంప్రూవింగ్ అండ్ ప్రోగ్రెసింగ్ వెల్ అండ్ దే హ్యావ్ పీక్డ్ అట్ ద రైట్ టైమ్ ఎట్ ద వరల్డ్ కప్. రౌండ్ ఆఫ్ 32 నుంచి స్పెయిన్ హ్యావ్ బీన్ డిసైసివ్ టు ద కోర్. ఆస్ట్రియాని 3-0 ఓడించారు. నెక్స్ట్ పోర్చుగల్తో 90th మినిట్లో క్లచ్ మికెల్ మరీనో. బెల్జియంతో కూడా అంతే, కరెక్ట్గా ఎండ్ మూమెంట్లో ఎప్పుడైతే క్లచ్ మూమెంట్స్ రావాలో అప్పుడే వచ్చాయి స్పెయిన్ నుంచి. ఫ్రాన్స్తో దే ప్రొడ్యూస్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అట్ ద వరల్డ్ కప్. టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎట్లా వాళ్ళ కర్వ్ ఉంది చూడండి. నౌ దే ఆర్ ఫేసింగ్ అన్ అల్టిమేట్ టెస్ట్ ఇన్ అర్జెంటీనా, ద డిఫెండింగ్ ఛాంపియన్స్. అర్జెంటీనా టీమ్కి మెస్సీ అని ఒక మెజిషియన్ ఉన్నాడు, బట్ దే హ్యావ్ షోన్ వై దే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళ జర్నీ ఫైనల్కి స్మూత్గా అవ్వలేదు. ఇట్స్ బీన్ ఇఫీ, బట్ మూమెంట్స్తో నిండిపోయిన జర్నీ ఇది. స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రూప్ స్టేజెస్ అర్జెంటీనా వర్ బ్రిలియంట్. మెస్సీ డిడ్ మోస్ట్ ఆఫ్ ద గోల్ స్కోరింగ్, బట్ ఏ మ్యాచెస్లో అయితే మెస్సీ టీమ్మేట్స్ స్టెప్అప్ అవ్వాలో ఆ మ్యాచెస్లో వాళ్ళు స్టెప్అప్ అయ్యారు. ఫ్రమ్ ద రౌండ్ ఆఫ్ 32 టిల్ ద సెమీఫైనల్స్, ఎస్ మెస్సీ కాంట్రిబ్యూషన్స్ ప్రతి మ్యాచ్లో ఉన్నాయి, కానీ గోల్ స్కోరింగ్ మిగతా వాళ్ళు చేస్తున్నందుకు ఇట్ హ్యాస్ హెల్ప్ ఈజ్ ద ప్రెషర్ ఆన్ మెస్సీ. సెమీఫైనల్లో వీ హ్యావ్ సీన్ వాట్ కైండ్ ఆఫ్ అ బ్రిలియంట్ మెజిషియన్ హీ ఈస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్లచ్ మూమెంట్స్ అర్జెంటీనా కెన్ ప్రొడ్యూస్. కమ్బ్యాక్ కింగ్స్ అయిపోయారు ఈ వరల్డ్ కప్కి. అల్టిమేట్గా వీళ్ళిద్దరు ఫైనల్కి రావడం డిజర్వింగ్. ఈ మ్యాచ్ మీద ప్రెడిక్షన్ చేయాలంటే ఒకటి ఫుట్బాలింగ్ సైడ్లో చూడాలి, లేకపోతే ఇమోషనల్ సైడ్ చూడాలి. ఫుట్బాలింగ్ సైడ్ ఏమో స్పెయిన్ విన్ అవ్వడం కరెక్ట్ అని చెప్తుంది, ఇమోషనల్ సైడ్ ఏమో మెస్సీ ఇంకోసారి వరల్డ్ కప్ గెలిస్తే చూడాలని ఉందంటుంది. పిక్ చేయడం కొంచెం కష్టమే. అందరికీ లాస్ట్ వరల్డ్ కప్ది ఒక మెమరీ ఉంది కదా, వేర్ మెస్సీ జస్ట్ ప్యాట్స్ ద ట్రోఫీ అండ్ కిసెస్. అలాంటి మూమెంట్ ఇంకోటి వస్తే బాగుండు అని చాలామందికి ఉంది. ఇమోషనల్ సైడ్ పిక్ చేయాలా, ఫుట్బాలింగ్ సైడ్ పిక్ చేయాలా? ఇట్స్ అ టఫ్ డెసిషన్ టు మేక్. బట్ లుకింగ్ at how the tournament progressed, looking at both the teams, I pick footballing reasons. I see Spain winning this World Cup. Scoreline I'll not predict. I'm just picking Spain to win this World Cup. Yes, heartbreak hai Argentina ki. ఒకవేళ ఇది మెస్సీ ఫైనల్ వరల్డ్ కప్ అయితే ఇట్ విల్ బీ నైస్ ఇఫ్ హీ విన్స్ వన్స్ అండ్ ఫర్ ఆల్. కానీ ఫుట్బాలింగ్ పరంగా చూస్తే స్పెయిన్ ఆర్ అ బెటర్ టీమ్. ఐ పిక్ స్పెయిన్ టు విన్ ద వరల్డ్ కప్. మీ ప్రిడిక్షన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఒక పండగలాగా అయింది వరల్డ్ కప్. లెట్స్ ఆల్ సెలబ్రేట్ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ ఫెస్టివల్ టుగెదర్.